సాయి అనే కుర్రాడు ఇక్కడే అది కూడా ఇక్కడ డాలస్లోనే జరిగింది. యూనివర్సిటీలో ఇక్కడ యూఎన్టీలో చదువుతూ ఉండేవాడు, యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సస్ డెంటన్లో. అతను కూడా సేమ్ ఇన్సిడెంట్. ఎక్కడికో అర్ధరాత్రి వెళ్ళాడు, ఒకడే ఉన్నాడు, కారులో వస్తున్నాడు, రోడ్డు మీద హైవే 75లో వస్తుంటే రాత్రి 12:30కి ఇప్పుడు నాకు కాల్ చేశారు. ఇతను డంకిన్ డోనట్స్ ట్రక్ ఉంటుంది కదా, ఆ ట్రక్ ఏదో గుద్దేటప్పటికి కంప్లీట్గా హీ వాజ్ నాట్ డెడ్, బట్ మేజర్ యాక్సిడెంట్ అయితే ఇమీడియట్గా పోలీసులు తీసుకొచ్చి, పోలీసులు వాళ్ళు అంత అంబులెన్స్ వచ్చి అతను డాలస్లో ఒక హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. అర్ధరాత్రి కాల్ చేస్తే ఇట్లా జరిగిందండి అంటే, సరే ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లారు కదా, నేను మార్నింగ్ వచ్చి అటెండ్ అవుతానని చెప్తే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాను అనమాట. హాస్పిటల్కి వెళ్తాను. పరిస్థితి ఏంటంటే మనకెక్కడ అసలు బ్లడ్ కనపట్ల, మనిషి ప్యారలైజ్ అయిపోయి ఉన్నాడు, ఇట్లా పడుకుని ఉన్నాడు. చూస్తే బాగా మామూలుగా ఉన్నట్టుందన్నమాట. ఇంటర్నల్ బ్లీడింగ్, బ్రెయిన్ అంతా కూడా క్రాష్ అయిపోయింది. మనకు బయట ఎక్కడ ఏం కనపడదు. అతన్ని ఇంటెన్సివ్ ఎమర్జెన్సీ కేర్లో పెట్టారు. మీకు తెలుసు కదా ఇక్కడ హాస్పిటల్స్ ఎంత కేర్ తీసుకుంటాయి. అతను జస్ట్ హీ వాజ్ ఎ స్టూడెంట్, నో ఇన్సూరెన్స్, నథింగ్. పెట్టిన తర్వాత సరే నేను వెళ్ళి చూస్తే పరిస్థితి ఏంటంటే, డాక్టర్స్తో మాట్లాడితే చాలా మేజర్ యాక్సిడెంట్ ఇది, వీ డోంట్ నో వెదర్ హీ కెన్ గోయింగ్ టు సర్వైవ్, బట్ వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ అని చెప్తే నేను ఆ పేరెంట్స్కి కాల్ చేసి చెప్పాను. వాళ్ళ ఫాదర్ ఏమో బిఎస్ఎన్ఎల్ బాంబేలో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళది కూడా తర్వాత తెలిసింది ఏంటంటే, వాళ్ళ సిస్టర్ ఏమో విశాఖపట్నం కేజీహెచ్ ఉంది కదా, కింగ్ జార్జ్ హాస్పిటల్, దాంట్లో ఆవిడ అప్పుడు ఇంటర్నల్ మెడిసిన్ హౌస్ సర్జన్ చేస్తుంది అనమాట. వాళ్ళ ఫాదర్తో మాట్లాడితే ఆయన ఏమన్నారంటే, నేను రాగలనండి, కానీ నేను వచ్చి చేసేది ఏమి ఉండదు అక్కడ, నాకేమి తెలియదు కదా, నేను నా బదులు మా అమ్మాయిను మా మిస్సెస్ ఇద్దరు వస్తే కొద్దిగా హెల్ప్ అవుతుంది కుర్రాడికి, నేను తర్వాత రికవర్ అయిన తర్వాత నేను అక్కడ కమ్ అండ్ విజిట్ ఇవ్వమంటే సరే అన్న. మరి వాళ్ళిద్దరికి మళ్ళీ వీసాలు అవి తెప్పించి మొత్తానికి వాళ్ళు వచ్చారు ఇక్కడికి. ఇతనేమో హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్లో ఉన్నాడు, ఐసీయూలో. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి, మరి వీళ్ళని ఎవరు చూడాలి మళ్ళీ? అతనేమో అక్కడ ఉన్నాడు, ఇంకెవరికి తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. మా ఇంటి దగ్గర పెడదామంటే మాది చాలా దూరం, ఇల్లు ఫోర్ట్ వర్త్నే ఉండేది. అందువల్ల అక్కడ హాస్పిటల్లోని ఒక రూమ్ తీసుకుని రూమ్ రెంట్ చేసి వీళ్ళిద్దరిని అక్కడ పెట్టాం కింద. నేను ఎర్లీ మార్నింగ్ ప్రతిరోజు ఏంటి వాళ్ళకి తీసుకెళ్ళి ఫుడ్ అది ఇస్తూ ఉండేవాడిని, కర్రీస్ అవి, కుక్కర్ అది ఇచ్చి రైస్ అది వాళ్ళు వండుకునేవాళ్ళు. అట్లా వీళ్ళేం లేదు, పొద్దున్నే లేగవటం, కుర్రాడి దగ్గరికి వెళ్ళటం, చూడటం. అతను ఏమీ అసలు అన్కాన్షియస్ అనమాట, కోమాలో ఉన్నాడు అతను. మళ్ళీ సాయంత్రం దాకా కూర్చునే వాళ్ళు, వెనక్కి వచ్చేవాళ్ళు. అట్లా 1 వీక్ 10 days జరిగింది. జరిగిన తర్వాత డాక్టర్స్ చెప్పారు, ఇక అనవసరం, ఈజ్ నాట్ గోయింగ్ టు మేకప్, సో ఇట్ ఈస్ బెటర్ టు పుల్ ద ప్లగ్ అని చెప్తే, ఐ సెడ్ నో, ఐ కెనాట్ మేక్ ద డెసిషన్, వాళ్ళ పేరెంట్స్ కదా డెసిషన్ తీసుకోవాల్సిందని చెప్పి నేను ఎప్పటికప్పుడు అవాయిడ్ చేస్తుండేవాడిని. వీళ్ళిద్దరితో చెప్పాను, మీరు ఎక్కడ సంతకాలు పెట్టమాకండి నాకు తెలియకుండా అని చెప్పి. వాళ్ళు మాకు ఇంగ్లీష్ రాదు, మాకు తెలియదు అని చెప్తూ అట్లా డ్రాగ్ ఆన్ చేశారనమాట. మా క్లోజ్ ఫ్రెండ్ ఒక ఆయన డాక్టర్ని కూడా, 2-3 డాక్టర్స్ తీసుకెళ్ళి, ఒక ఆయన న్యూరాలజిస్ట్ని తీసుకెళ్ళి ఆయనతో కూడా చూపిస్తే ఆయన కూడా ఏమన్నారంటే, కష్టం అండి కేసు ఇది, బాగా ఇంటర్నల్గా డ్యామేజ్ అయిపోయింది, బట్ యంగ్ కాబట్టి దేర్ మైట్ బీ సమ్ ఇన్సిడెన్సెస్ వేర్ హీ కెన్ రికవర్, మనం సాధ్యమైనంత వరకు డ్రాగ్ చేద్దాం అని చెప్పి సజెషన్ చేస్తే నేను అట్లాగే అదే సజెషన్ అనమాట. వాళ్ళు 10 days 15 days 3 weeks నో రికవరీ. ఆ తర్వాత వాళ్ళు చెప్పారు, ఇంకా అంటే వాళ్ళకి ఏంటంటే మెట తిరిగిపోతూ ఉంటుంది, వీ క్యాన్ డూ మోర్ దెన్ దిస్ ప్రసాద్, ఐ డోంట్ అండర్స్టాండ్ వై యూఆర్ డ్రాగింగ్ అంటే. నేను చెప్పాను, ఎక్కడ తీసుకెళ్తాము, నేనేం చేయలేను, పేరెంట్స్ సంతకం పెట్టాలని అట్లా అవాయిడ్ చేస్తామంటే, చివరికి ఏమైందంటే ఒక 3 వారాల తర్వాత చెయ్యి ఇట్లా కదిల్చడం బిగించేశాడు. ఆ తర్వాత నెమ్మదిగా కాలు కదిల్చడం బిగించేశాడు. అట్లా బాడీలోకి చలనం వచ్చిందన్నాడు. అప్పటికి కళ్ళు తెరిసే ఉన్నాయి, కళ్ళు మూసి ఉన్నాడు. అట్లా ఒక 1 week తర్వాత నెమ్మది కళ్ళు తెరవటం, మనం చెప్తే అతను మాట్లాడలేడు కానీ బట్ అర్థం చేసుకోవటం, అట్లాంటివి జరుగుతున్నాయి. అమ్మాయి కొద్దిగా వస్తున్నాడు బయటకు అని చెప్పి అట్లా కంటిన్యూ చేసిన తర్వాత వాళ్ళు డాక్టర్స్ ఏమంటారంటే, సీ వీ డిడ్ అవర్ బెస్ట్, హీజ్ ఓకే, నౌ యూ నీడ్ టు మూవ్ హిమ్ అవుట్ అంటారు. అంటే వాళ్ళేంటి అక్కడి నుంచి మూవ్ చేసేస్తే అక్కడ తీసుకెళ్తాం అతన్ని, మళ్ళీ రీహాబ్కి తీసుకెళ్ళాలని ఇతను ఇన్సూరెన్స్ లేదు, ఒకసారి కదిల్చామంటే ఇంకెక్కడ అసలు చేయరు, జాయిన్ చేసుకోవడం కష్టం అనమాట. అందుకని అట్లా డ్రాగ్ చేసుకుంటూ వస్తే ఒకరోజు
నేను పలానా టైంలో వస్తానని గమనించి వాళ్ళు మొత్తం ఒక 20 మంది రౌండ్ అప్ చేశారు నన్ను. హాస్పిటల్ స్టాఫ్, డాక్టర్స్, నర్సెస్, అడ్మినిస్ట్రేషన్ అందరూ వచ్చి కూర్చొని, ప్రసాద్ వీ నీడ్ టు హ్యావ్ ఎ టాక్ అని. సరే కూర్చున్నాం. తర్వాత చెప్పారు, ఇది వీ డోంట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్, యూ నీడ్ టు టేక్ హిమ్ అవుట్, వీ కెనాట్ డూ మోర్ దెన్ దిస్, వీ డిడ్ అవర్ బెస్ట్, హీ ఈజ్ ఓకే బట్ హీ టేక్స్ లాంగ్ టైమ్ ఫర్ హిమ్ టు రికవర్ ఇఫ్ హీ రికవర్స్, సో యూ నీడ్ టు మూవ్ హిమ్ అవుట్ టు రిహాబ్ అని చెప్తే ఐ సెడ్ నో, I can't do that. So he is going to get out of this hospital, move from this hospital only if we give him a travel certificate. He is fit to travel and certificate doctors come iriste, then I will take him directly to the airport and send him back to India. That is the only one option I have. We don't have any financial resources. So far we spent as a community and personally whatever we could, we did. So I know it is a lot of strainful for you and as a community we need to work together అని చెప్పి వాళ్ళని కొద్దిగా కన్విన్స్ చేసిన తర్వాత చివరికి ఇతను కళ్ళు తెరవటం, తర్వాత వాళ్ళ మదరు చెప్తే అర్థం చేసుకోవటం, తర్వాత ఈయన ప్రసాద్ గారు ఈయన నిన్ను సేవ్ చేశారని చెప్తే చాలా అతి బలవంతం మీద 2 చేతులు ఎత్తి నమస్కారం చేయడానికి ట్రై చేస్తున్నాడు. బాడీ అంతా కూడా అన్ని వెయిన్స్ అన్నీ పెట్టేసి ఉన్నాయన్నమాట. ఫీడింగ్ ట్యూబ్ ట్రైకెట్ పెట్టి అక్కడి నుంచి ఫీడ్ చేయటం అన్నీ కూడా. ఆ సిట్యువేషన్లో చివరికి వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చారు, ఈజ్ ఫిట్ టు ట్రావెల్ అని. అతన్ని అప్పుడు అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చే సిట్యువేషన్ ఎట్లా ఉంటే, అండ్ మెడిసిన్స్ కదా, లాట్ ఆఫ్ మెడిసిన్స్ వల్ల బాడీలో ఏం చేంజెస్ జరుగుతుందో తెలియదు, ప్రతి కోపం ఉండేది, అన్ని పీకేసుకుంటూ ఉండేవాడు, వాళ్ళ మదర్ని తిడతా ఉండేవాడు. అట్లాంటి సిట్యువేషన్లో అతన్ని తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళిద్దరు లుఫ్తాన్సాలో వచ్చారు, అతని సిస్టర్ను మదరు. మదర్కేమో వాళ్ళ సిస్టర్కి బిజినెస్ క్లాస్కి అప్గ్రేడ్ చేయించాను. ఎయిర్లైన్స్తో మాట్లాడి పాపం దే డిడ్ నాట్ ఛార్జ్ ఎనీథింగ్, దే అప్గ్రేడెడ్ హర్. సిట్యువేషన్ చెప్పిన తర్వాత వీళ్ళ ముగ్గురిని పెట్టి, ఒక అతను వాళ్ళ మదర్నేమో ఎకానమీలో పెట్టి వీళ్ళిద్దరిని బిజినెస్ క్లాస్లో పంపి బాంబే డైరెక్ట్గా అనమాట. నెమ్మదిగా అట్లాగే వీల్ చైర్లో తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కించి వెళ్ళిపోయాను నేను. తర్వాత బాంబేలో వాళ్ళ ఫాదర్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఇంటికి కూడా తీసుకెళ్ళా. బాంబేలో డైరెక్ట్గా అతను రీహాబ్కి తీసుకెళ్ళాడు. ఆయన తీసుకెళ్ళి ఒక 6 నెలల పాటు రెగ్యులర్ రీహాబ్ చేయించారు. చేసిన తర్వాత హీ రికవర్డ్, హీ కేమ్ బ్యాక్, ఫుల్లీ కేమ్ బ్యాక్. ఆ తర్వాత వాళ్ళ ఫాదరు అప్పుడప్పుడు ఫోన్ చేశారు, వాళ్ళ మదర్ చెప్పారు, బాగానే ఉన్నాడండి, ఇక్కడే ఉన్నాడు, బాంబేలో ఉన్నాడు ఇది అని చెప్పారు. తర్వాత సరే మన లైఫ్లో మనం మూవ్ అవుతాం కదా. ఒక రోజు ఇట్లాగే మీరు అన్నట్లుగా ఇక్కడ రెస్టారెంట్లో లంచ్కి వెళ్తే ఫ్రెండ్స్తో, అది బిజినెస్ మీటింగ్ ఇది ఉంటే వెళ్తే, ఇతను వెనక నుంచి అంకుల్ అంటున్నాడు. నన్ను ఎవరో పిలుస్తున్నారని చెప్తే వెనక చూస్తే ఇతను గుర్తుపట్టలే. ఇతన్ని సారీ ఎవరు నన్నే పిలుస్తుండ, అంకుల్ డూ రిమెంబర్ మీ అంటున్నాడు. ఈయన గుర్తు రావట్లేదు ఎవరన్నా. అంకుల్ ఐఎమ్ సాయి, ఈ సేవ్డ్ మై లైఫ్, ఐఎమ్ సాయి అంటున్నాడు అనమాట. ఏంటి ఎప్పుడు వచ్చాను అన్నా అనేటప్పటికీ, అంకుల్ ఐ కేమ్ 1 week ago, ఐ వాజ్ అబౌట్ టు కాల్ యూ, ఐఎమ్ గ్లాడ్ ఐ సా యూ అన్నాడు. అంతేప్పటికి మనిషి ఇట్లా ఉన్నాడు అనమాట, పహల్వాన్ లాగా. ఏంటి ఇట్లా ఉన్నాడంటే, ఐఎమ్ వర్కింగ్ అవుట్ అంకుల్, ఐఎమ్ రెడీ అని చెప్పి మళ్ళీ ఎన్రోల్ అయ్యాడు వచ్చి. అంటే ఇవన్నీ కూడా ఎట్లా, ఇప్పుడు అతనికి $1 million పైన అయి ఉంటుంది అక్కడ, మినిమం $1 million. ఐసీయూ కాకుండా ఇంటెన్సివ్ ఐసీయూ అంటే 24/7 అతని పక్కనే ఒక నర్స్ ఉంటుందన్నమాట, 24/7. అది ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇంత మెడికల్ కేర్ ఎక్కడ ఉండదు. మనం చాలా అదృష్టం ఏంటంటే, ఒక అగ్రగామి దేశంలో, ముఖ్యంగా వైద్య విధానంలో ఇంత గొప్ప దేశంలో ఉన్నందుకు మనం అంతా కూడా హర్షించాలి. వాళ్ళు $1 కూడా అతని దగ్గర తీసుకోకుండా వైద్యం చేశారు. అది ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఉండదు. మనం చూస్తూ ఉంటాం కదా, డబ్బులు ఉంటేనే టేబుల్ ఎక్కటం. అట్లాంటిది అతను హీ ఫుల్లీ రికవర్డ్ అండ్ కేమ్ బ్యాక్ అండ్ హీ ఈజ్ ఆన్ హిజ్ ఓన్ ఫీట్ నౌ.